తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు సీఎం నివాసంలో ఆయన్ని కలిశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న జిల్లా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓవైపు లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై హాట్ కామెంట్ చేశారు. 100 మీటర్ల లోతు ఆ పార్టీని బొంద పెడతామంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అడుగు ముందుకేసి పార్టీని 14 ముక్కలు చేస్తామన్నారు. తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలకు లేని సెక్యూరిటీ ప్రోటోకాల్ సమస్య మెదక్ జిల్లా వాళ్ళకి వర్తిస్తుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు సీఎం రేవంత్ రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కలవడం వెనుక మతలబు ఏంటి? అంతా హరీష్ రావు కనుసన్నల్లోనే జరుగుతుందా? దీనిపై పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కాలేదు? నిజంగానే మెదక్ జిల్లాతోనే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసిందా అన్న ప్రశ్నలు రాజకీయ నేతల మనసుల్లో ఇప్పుడు గింగిరాలు కొడుతున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. భేటీ అంశంపై అనవసరంగా ఊహాగానాలు సృష్టించవద్దని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి ఎలా కలిశారో అలాగే తాము సీఎంని కలిసినట్లు చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు గూడెం మహిపాల్ రెడ్డి.